హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మొన్న బ్లాక్ ప్రింటింగ్ మొత్తం బ్లాక్స్ కానీ లేకపోతే బ్లాక్ ప్రింటింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏం కావాలని నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను కదండి. సో ఈ రోజు నుంచి మనం బ్లాక్ ప్రింటింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఏంటంటే ఏదైనా ఒక వుడెన్ టేబుల్ తీసుకోండి. లేదు వుడెన్ టేబుల్ లేదు అంటే గట్టిగా ఉండే ఒక టేబుల్ ఒకటి తీసుకోండి. అది ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. అది కూడా అవకాశం లేకపోతే మీరు నేల మీద అయినా కూడా నేను ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా వేసుకొని చక్కగా ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టేబుల్ తీసుకున్న తర్వాత సో ప్రింటింగ్లోకి వెళ్ళిపోయే ముందు మీరే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ జూట్ తీసుకోండి. ఈ జూట్ని మీ టేబుల్ మీద పరుచుకోండి. ఓకేనా? ఈ జూట్ కూడా మీరు ఒక 4-5 లేయర్స్ వేసుకున్నా కూడా ఏం కాదు, మంచిదే. ఈ బ్లాక్ ప్రింటింగ్కి ఏంటంటే ఎంత ఒత్తుగా మనం బేస్ అనేది ఇస్తామో మనకి ప్రింటింగ్ అనేది అంత అందంగా వస్తుంది అనమాట. ఇది వేసిన తర్వాత సో ఇలాంటి రగ్గులు అనేవి చాలామంది ఇళ్లలో ఉంటాయి కదండి. ఈ రగ్గు అనేది మనకి బాగుంటుంది అనమాట ప్రింటింగ్కి. సో ఇలాంటి రగ్గు ఉంటే దాన్ని కూడా దీని మీద వేసేయండి. యాక్చువల్గా ఆ పెద్ద టేబుల్కి అయితే మనం ఓపెన్ చేసి ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టేబుల్ చిన్నదే కాబట్టి నేను 2 లేయర్స్ దీన్ని వేస్తున్నాను దీని మీద. ఓకేనా? ఇలా వేసేటప్పుడు మధ్యలో ఎక్కడా కూడా ఇలా ఉగ్గుల కింద లేకుండా చూసుకోండి. అది ప్రింటింగ్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. ఇది వేసిన తర్వాత సో రగ్గులు కూడా మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. దాని మీద మీ వీలుని బట్టి మీ దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉన్నా సరే వేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇంకొక రగ్గుని నేను దీని మీద వేస్తున్నాను. దీని మీద ఒక పనికిరాని దుప్పటి ఏదైనా ఉంటుంది కదా మీ ఇంట్లో వాడండి. ఎందుకంటే ఈ కింద మనం ఎన్ని లేయర్స్ వేసినా కింద వరకు ప్రింటింగ్ వెళ్ళదు, కానీ మనం పైన వేసే బెడ్షీట్కి కంపల్సరీ అంటుకుంటుంది. సో కాబట్టి ఒక పనికిరాని దుప్పటిని తీసుకుని పైన వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాగే కాకుండా మీరు ఎన్ని లేయర్స్ కింద నుంచి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ప్రింటింగ్ కోసం. పైన ఒక బెడ్షీట్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు దీని మీద మీరు దేని మీద అయితే ప్రింటింగ్ వేద్దాం అనుకుంటున్నారో, నేనైతే ఫస్ట్ ఒక క్లాత్ మీద వేసి చూపిస్తానండి. మనకేంటంటే ప్రింటింగ్ చేసుకోవటానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఏంటి ప్రొసీజర్ అంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు దేని మీద అయితే ప్రింటింగ్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ని దీని మీద పరుచుకోండి. ఓకే, ఇలా పరిచిన తర్వాత మనం దేని మీదైనా ప్రింటింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి కూడా ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది కదా. ఏంటి అంటే మనం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా వేయలేం కదండి. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి మనకి ప్రింటింగ్ కోసం. ఆ ప్యాటర్న్స్ మనం నేర్చుకున్న తర్వాత ఆ ప్యాటర్న్స్తో పాటు ప్రింటింగ్ అనేది ఇప్పుడు ఒక్కొక్క చోట ఇప్పుడు ప్యాటర్న్ మనం కంప్లీట్గా వేసుకున్న తర్వాత అయినా సరే మీకు ఒక్కొక్క చోట గ్యాప్లనే ఉండొచ్చు. అక్కడ మీరు వేరే బ్లాక్స్తో కవర్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మనం ఈరోజు ఈ బ్లాక్ తీసుకుందాం. ఈ బ్లాక్ తీసుకొని ఫస్ట్గా మనం వేసుకునేవి ఏంటంటే వెర్టికల్ రిపీట్ ప్యాటర్న్, అలాగే హారిజంటల్ రిపీట్ ప్యాటర్న్. ఈ రెండు కూడా చూపులకు ఒకలాగే ఉంటాయి, కానీ మీకు వెర్టికల్ లైన్స్ హారిజంటల్ లైన్స్ ఐడియా ఉన్నాయి కదా. సో అడ్డం నిలువు. ఓకేనా? అడ్డంగా వేసే పద్ధతి ఒకటి, నిలువుగా వేసే పద్ధతి ఒకటి. ఈ రెండు కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం దీనికి పేస్ట్ అనేది ఎలా కలుపుకోవాలి, కలుపుకున్న పేస్ట్ని దీనికి ఎలా డిప్ చేసుకోవాలి. ఓకేనా? కలిపేద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే దీనికోసం చెప్పాను కదండి, కడీ బైండర్ తీసుకోండి. బైండర్ నార్మల్ బైండర్ ఉంటుంది, అలాగే కడీ బైండర్ కూడా ఉంటుంది. మనం కడీ బైండర్ బ్లాక్ ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, మీ ప్రింటింగ్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో వేసుకోండి. నేర్చుకోవడానికైతే తక్కువ చాలు. శారీస్కి అది వేసుకున్నప్పుడు, డ్రెస్సెస్కి వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పేస్ట్ కలుపుకోవాలన్నమాట. సో ఇదేంటంటే ఇంత క్వాంటిటీకి ఇంత కలర్ కలుపుకోవాలనే ఉండదండి.
కలర్ వేసినప్పుడు మనకి షేడ్ వస్తుంది కదా అందులో కలుపుకున్నప్పుడు, మీకు ఆ షేడ్ లైట్ అయిందనుకోండి ఇంకొన్ని డ్రాప్స్ అనేది వేసుకోండి. మీకు కావాల్సిన కలర్ వచ్చే వరకు కలర్ని యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు కావాల్సిన ఆ షేడ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇందులో బ్లూ కలర్ వేద్దాం. ఓకే అండి, ఇది కడీ బైండరు. ఈ కలర్ కోసం చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, దీనికి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో డ్రాప్స్ అనేవి ఇలా వేసుకొని కలుపుకొని చూసుకోండి. కావాల్సిన షేడ్ రాకపోతే ఇంకొన్ని డ్రాప్స్ ఆఫ్ కలర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, పిడిలైట్ కంపెనీకి సంబంధించిన కలర్స్ ఇవి. వాటర్ బేస్డ్ పిగ్మెంట్ కలర్స్ని మనం ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, రిన్ బ్లూ అంటాం కదా, రిన్ బ్లూ కలర్ ఇది. సో మీకు డార్క్నెస్ సరిపోతే ఓకే, లేదంటే కలుపుకోండి. లైట్ షేడ్ కావాలంటే కలర్ తగ్గించుకోండి. ఓకేనా, అలాగా కలర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, ఈ షేడ్ ఓకే. దీంట్లో ఫిక్సర్ ఉంటుందండి. టై అండ్ డైకి వేరే ఫిక్సరు, అలాగే ప్రింటింగ్స్కి స్క్రీన్ ప్రింటింగ్ అయినా బ్లాక్ ప్రింటింగ్ అయినా ఒకటే ఫిక్సర్ యూజ్ చేస్తాం. సో ఈ ఫిక్సర్ని ఒక 8 డ్రాప్స్ వరకు వేసుకోండి కలిపిన దాంట్లో. ఇలా చాలా థిక్గా గమ్ములా ఉంటుంది అనమాట, మనం నొక్కగానే పడిపోదు ఇది. ఒకవేళ మీకు పేస్ట్ క్వాంటిటీ కానీ పెరిగితే ఈ ఫిక్సర్ని కూడా కొన్ని డ్రాప్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఫిక్సర్ ఏం చేస్తుందంటే మనకి క్లాత్ మీద మనం ప్రింట్ వేసిన తర్వాత ఆ ప్రింట్ అనేది త్వరగా పోకుండా చూడటంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. అందుకని ఫిక్సర్ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ ప్రింటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే కనుక నేను సప్లయర్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, డైరెక్ట్గా మీ హౌస్ అడ్రస్కి పంపించేస్తారు. ఓకే, కలిపేసాం కదా. కలిపేసిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఇదే ప్రింటింగ్ వేయబోయే క్లాత్. ఓకేనా, నేను దాని మీదే పెట్టి దీన్ని కలిపాను. నాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు. కొత్తగా ఎవరైనా ప్రింటింగ్ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇలా కలపడానికి ముందు ఇక్కడ వేరే క్లాత్ ఏదైనా వేసుకొని కలుపుకోండి. ఒకసారి ఇది దాని మీద పడిందంటే క్లాత్ మీద మనం దాన్ని రిమూవ్ చేయలేమన్నమాట. వేస్ట్ క్లాత్ మీద పడింది అనుకోండి, రిమూవ్ చేసుకోవడానికి మనకి ప్రాబ్లం ఉండదు కదా, దాని మీద అంటుకున్నా పర్వాలేదు. డ్రెస్ పాడైపోయిందంటే మళ్ళీ దాన్ని నార్మల్గా తీసుకురాలేము మనం. ఓకే, దీన్ని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ మీద ఈ ఫోమ్ షీట్ ఉంది కదా, స్పాంజ్ షీట్, ఇవి బయట దొరుకుతున్నాయి అని చెప్పాను కదా మీకు. సో ఈ షీట్స్ అనేవి మనకి ఇలాగ దొరుకుతాయి. ఇదంతా కూడా మనం ఒక్క ప్రింటింగ్కే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా ఫోల్డింగ్లో ఉంది కదా. ఓకే, ప్లేట్కి చూడండి ఈ పార్ట్ అనేది ప్లేట్కి సరిపోతుంది కదా. సో అలాగా కట్ చేసుకుందాం. మిగతా పక్కకు తీసేసి దీని మీద ఇలాగా పెట్టుకోండి. ఓకేనా, పెట్టి మనం ఏదైతే పేస్ట్ ప్రింటింగ్ కోసం కలుపుకున్నామో ఈ పేస్ట్ని దీని మీద ఇలా వేసి దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ ఒక చోట లోపలికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఇక్కడ స్ప్రెడ్ చేయలేదు కాబట్టి ఇది పైకి ఉంది కదా. సో అలా పైకి ఉండకూడదు అనమాట. అలా పైకి ఉంది అంటే మీరు స్ప్రెడ్ చేసిన పేస్ట్ ఒక చోట ఒకలాగా ప్రింటింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలాగా పెట్టుకోండి. మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఎంతవరకు స్ప్రెడ్ చేయాలి, స్పాంజ్ ఇంత ఉంది కాబట్టి ఇంత స్ప్రెడ్ చేసేయాలా అవసరం లేదు. మీరు ఏ బ్లాక్తో ప్రింటింగ్ వేస్తున్నారు, ఈ బ్లాక్ సైజ్ ఎంత ఉంది ఇంత. ఓకేనా, దీన్ని డిప్ చేయడానికి మనకి కరెక్ట్గా ఉందా లేదా అంతవరకు చూసుకోండి. పెద్ద బ్లాక్ అయితే బ్లాక్ సైజుకి సరిపడా స్ప్రెడ్ అనేది చేసుకోండి పేస్ట్. ఓకే, సరిపోద్ది ఇప్పుడు ఇది. ఓకే, చూడండి ఫస్ట్ ప్యాటర్న్ డైరెక్ట్గా క్లాత్ మీద వేయడానికి ముందు బిగినర్స్ కంటే అంత స్టార్టింగ్ అర్థం అవ్వదు కదా. మనకి వెర్టికల్ అంటే నిలువండి
మనకి డిజైన్ అనేది ఇలాగా కనిపిస్తుంది. హారిజంటల్ అంటే మనకు అడ్డం అండి. సో డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం వెర్టికల్ ప్యాటర్న్నే వేస్తున్నాం అనుకుందాం. మీరు ఫస్ట్ ప్రింట్ ఇక్కడ వేసారనుకోండి, 2 3. సో దీనికి ఈవెన్గా వేస్తే ఓకేనా. సో దీనికి కూడా అట్లాగే సమానంగా వేద్దాం. చూడండి, సో ఇలా వేసుకున్నప్పుడు మీకు తేడా ఏం తెలుస్తుంది? తెలియదు కదా. సో వర్టికల్ హారిజంటల్ మనం దూరంగా వేసినప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. ఇంత దగ్గరికి వేసుకున్నా కూడా దీని లుక్ అయితే ఏం మారదండి. సో పేరుకి 2 ప్యాటర్న్స్ మనకు ఉండడానికి పెట్టారు, కానీ ఇది మొత్తం ఏ ప్యాటర్న్ వేసుకున్నా కూడా ఒకలాగే మనకి చూపులకు ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఏంటంటే ఒక లైన్ వేసేసి వదిలేసి దానికి దూరంగా ఇంకొక లైన్ వేశారనుకోండి, సో మీకు ఎప్పుడైనా అలాంటప్పుడు ఆ లుక్ మనకు తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా అది ఏ ప్యాటర్న్ అనేది మనకి ఈ 2 అయితే మాత్రం ఒకలాగే ఉంటాయి అనమాట. మీకు నెక్స్ట్ ఉండే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ డిజైన్స్ తోటి డిఫరెంట్ స్ట్రక్చర్ తోటి వస్తాయి అవి, బట్ ఈ 2 కూడా ఒకలాగే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ప్రింటింగ్ అనేది వేద్దాం. క్లాత్ మీద వేసే వాళ్ళు ఫస్ట్ టైం వేస్తున్నట్టయితే కనుక మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడ పాయింట్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు అన్నప్పుడు లైన్స్ డ్రా చేసుకోండి. లైన్స్ డ్రా చేసుకుని పాయింట్స్ పెట్టుకోండి. పాయింట్స్ పెట్టుకుని ఆ పాయింట్స్ మీద ఆ ప్రింటింగ్ అనేది వేసుకోండి. ఓకేనా. ఈ బ్లాక్ చూడండి, యాక్చువల్గా అమెజాన్లో కూడా దొరుకుతాయి, బట్ ఏంటంటే మనకి ఇలా వుడెన్ బేస్తో వచ్చే బ్లాక్స్ అయితే దొరకవు. మనకి బయట చూడండి, ఎప్పుడైనా జాతరలో జరిగినప్పుడు గోరింటాకులు ముద్రలో వేస్తూ ఉంటారు కదా, అలాంటి బ్లాక్స్ అయితే దొరుకుతాయి. మరి పెద్ద సైజు బ్లాక్స్ గ్రిప్ ఉంటుందా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. మీకు ఇలాంటి బ్లాక్స్ కావాలంటే కనుక ఈ మెటీరియల్ సప్లయర్ నెంబర్ ఏదైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో వాళ్ళకి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఏంటంటే చాలా రీజనబుల్ రేట్స్లో ఈ బ్లాక్స్ కూడా సేల్ చేస్తున్నారు విత్ ప్రింటింగ్ మెటీరియల్. ఓకేనా. బ్లాక్ ప్రింటింగ్కి సంబంధించిన అంత మెటీరియల్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓకే. సో ఈ జూట్ ఫోమ్ కోసం నాకు తెలీదు, అది కూడా వాళ్ళు సప్లై చేస్తారేమో అడగండి. సప్లై చేస్తే ఇంకా మంచిది కదా, మీకు మొత్తం కిట్ అనేది ఒక చోటే దొరుకుతుంది. ఓకే. ఫస్ట్ ఇది ఉంది కదా, మనం ఏదైతే స్పాంజ్ మీద స్ప్రెడ్ చేసామో కలర్ని, దీన్ని ఇలా డిప్ చేయండి. ఓకేనా. ఒకసారి డిప్ చేస్తే ఇది ఎలా అంటుకుందో చూడండి బ్లాక్కి. ఓకేనా. అలాగా జస్ట్ అలా డిప్ చేసుకోండి, అంతేగాని నొక్కేయకండి. నొక్కేసారంటే లోపలికి వెళ్ళిపోయి కలర్ మీరు ప్రింట్ వేసినప్పుడు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది ఇలా పెడదాం, క్రాస్గా పెట్టి బ్లాక్ని ఎప్పుడైనా కూడా ఇలాగా 2 సార్లు కొట్టండి. కొడితే మీకు ప్రింట్ అనేది అంత బాగా పడుతుంది అనమాట. ఓకేనా. కొట్టడం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కలర్లో ఈ బ్లాక్ని ఇలా డిప్ చేసుకోవడం, మళ్ళీ సేమ్ అలాగే పొజిషన్ పెట్టుకొని టూ టైమ్స్ కొడితే సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఓకే, సేమ్ మనం ఒక 2 లైన్స్ రిపీట్ చేద్దాం. అంతేనండి, జస్ట్ ఇలా డిప్ చేయడంలోనే ఉంటుంది. దాన్ని నొక్కి పెట్టి డిప్ చేయకండి, జస్ట్ అలా లైట్గా టచ్ చేయండి అంతే. టచ్ చేసిన దాన్ని మనం దీని మీద ఇలా పెట్టుకుని
ఇలాగ ఒక 2 సార్లు కొడితే మీకు ప్రింట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్ ఏంటంటే యాక్చువల్లీ బటర్ఫ్లై డిజైన్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక కలర్ ఒకటి, ఇంకొక కలర్, ఇంకొక కలర్ అలా మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో మీ ఓపిక అనమాట అది. అలా వేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 9 బటర్ఫ్లైస్ వేసాను. 9 కలర్స్ వేసుకోవాలంటే మీరు 9 స్పాంజెస్ పెట్టుకుని 9 కలర్స్ స్పాంజెస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక్కొక్కసారి వేసుకొని మళ్ళీ దీన్ని కడిగేసుకుని ఇది ఆరిపోయాక మళ్ళీ ఒక కలర్లో డిప్ చేసుకుని మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒక కలర్ ఇంకొక కలర్ ఇది కడగకుండా పెట్టారంటే ఆ కలర్ కలిసిపోయి అక్కడ వేరే కొత్త షేడ్ ఒకటి వస్తుంది. సో అలాగా చూసుకోండి. మీకు వర్టికల్ రిపీట్ ప్యాటర్న్ అయినా హారిజంటల్ ప్యాటర్న్ అయినా పెద్ద తేడా ఏమి ఉండదు. సో మీకు చూపులకైతే ఇలాగే ఉంటుంది. సో అయితే మరి ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ స్పాంజ్ మీద ఈ కలర్ అనేది ఇలా ఉండిపోయింది. దాన్ని ఏం చేయాలి చెప్తా. ఈ క్లాత్ ఏంటంటే మనం ప్రింట్ వేసుకున్న తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఎండలో వేయండి. మంచి ఎండలో వేసి ఒక రోజంతా, ఓకేనా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ఎండలో ఉంచేసి ఒక 4 days తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోండి. ప్రింట్ బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసినట్టయితే కనుక మీకు ఆ ప్రింట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కలర్ని ఏదైతే బ్లాక్ మనం ప్రింటింగ్ వేసామో ఆ బ్లాక్ని వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని సో ఈ స్పాంజ్ ఉంది కదా, ఓకే, ఫస్ట్ దీనికి మాత్రమే అది టచ్ అయ్యింది. సో ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని దీంట్లోకి ఈ కలర్ని ఇలా చేతులతోటి స్క్వీజ్ చేసేయండి. తక్కువ కలరే వేసాం కాబట్టి ఎక్కువగా రాదు. మనం ఏంటంటే ఎక్కువ ప్రింటింగ్స్ వేసినప్పుడు ఇంకా మనకి ఎక్కువ ఉంటుంది కదా పేస్ట్ అనేది. ఇలా ఇందులోంచి తీసి ఇందులో వేస్తున్నప్పుడు మీ చెయ్యి అస్సలు తడి లేకుండా చూసుకోండి. తడి తగిలింది అంటే మనకి ఈ పేస్ట్ అనేది ఇంకా పనికిరాదు అనమాట, పాడైపోతుంది. అలాగే ఈ స్పాంజ్ని కూడా గట్టిగా ఎడాపెడా లాగేయకండి, చిరిగిపోద్ది. చాలా డెలికేట్గా ఉంటుంది కదా స్పాంజ్. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఈ స్పాంజ్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా వాటర్ కింద, ఓకే, వాష్ బేసిన్ కింద పెట్టి వాష్ చేసేయాలి. చేసేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఓకే చూడండి, వాష్ చేసాక మనకి ఈ స్పాంజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీని చక్కగా మీరు ఎండలో వేసుకుంటే ఆరిపోతుంది. ఇది కూడా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైనా ప్రింటింగ్ వేసినప్పుడు ఈ స్పాంజ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. 10 సార్లు మనం కలర్ వేసినప్పుడల్లా అది పడేసుకోవాల్సిన అవసరం లేదు. వాష్ చేసేసుకుంటే ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగే పోతుంది. పోయిన తర్వాత మీరు ఏంటంటే దీన్ని మళ్ళీ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే 10 సార్లు చేయడానికి అవ్వదు, మనకి ఒక 4-5 సార్లు ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ వస్తే మీ అదృష్టమే అది, ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి త్వరగా చిరిగిపోతుంది. చిరగనంత వరకు కూడా మనకి ఇది పనికొస్తుంది అనమాట. ఓకేనా, ఈ స్పాంజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసిన కలర్ని చక్కగా మూత పెట్టేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ ప్రింటింగ్కి యూజ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ వేసుకునే ప్రొసీజర్ అయితే ఇది. నెక్స్ట్ ప్యాటర్న్స్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో చూడటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.